महिमनाथुनी दर्शनं महिमनाथुनी दर्शनं విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అంధులలో నైతిక సంచలనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అంధులలో నైతిక సంచలనం జ్ఞానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం జ్ఞానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం పదము విడిన పాంధులకు మార్గదర్శకం పదము విడిన పాంధులకు మార్గదర్శకం మరణాతా దర్శనం మహిమనాథునీ దర్శనం క్షేమమునిచ్చిన నీకే ఆరాధన వేదన తీర్చిన నీకే ఆరాధన ఆపదనాపిన నీకే ఆరాధన ఆయువు నిలిపిన నీకే ఆరాధన Yes, Lord. Thank you, Lord, for your protection. Yes, Lord. Hallelujah. ఆలపించెద ఈ వేళ ఆదరించిన నా దేవ ఆత్మతో సత్యముతో సన్నుతించెద స్తోత్రాల ఆలపించెద ఈ వేళ ఆదరించిన నా దేవ ఆత్మతో సత్యముతో సన్నుతించెద స్తోత్రాల నిలిపితివి నీ కృపలోన దాచితివి నీ ఒడిలోన నిలిపితివి నీ కృపలోన దాచితివి నీ ఒడిలోన క్షేమమునిచ్చిన నీకే ఆరాధన వేదన తీర్చిన నీకే ఆరాధన ఆపదనాపిన నీకే ఆరాధన ఆయువు నిలిపిన నీకే ఆరాధన ఆరాధన ఆలపించుదాం Yes, Lord. నిన్న నేడు ఎన్నడూ మారనిది నిన్న నేడు ఎన్నడూ మారనిది నాపై నీ ప్రేమ అవనిలోని ప్రేమలన్నీయు వ్యర్థమైనవి ఎంతో ఉన్నతమైన ప్రేమతో వదలక ప్రేమించి నా అడుగులు తడబడనీయక తోడై నిలచి ఎంతో ఉన్నతమైన ప్రేమతో వదలక ప్రేమించి నా అడుగులు తడబడనీయక తోడై నిలచి అనుదిన కృపతో నాకు అండగనున్నావా అనురాగముతో హక్కున చేర్చుకున్నావా అనుదిన కృపతో నాకు అండగనున్నావా అనురాగముతో హక్కున చేర్చుకున్నావా క్షేమమునిచ్చిన నీకే ఆరాధన
వేదన తీర్చిన నీకే ఆరాధన, ఆపద నాపిన నీకే ఆరాధన, ఆయువు నిలిపిన నీకే ఆరాధన. చల్లనైన ఆయన కిరణము కరుణ వర్షములై చల్లనైనా నీ కిరణములే కురిసినవి కరుణ వర్షములై, వాటి ముందు కీడు సెగలు ఏవి నిలువలేదయా. నన్ను కంటి పాప కంటే ఎంతో మిన్నగా భావించి విసుగే చెందకుండా అండగా కృపనే పంపించి, నన్ను కంటి పాప కంటే ఎంతో మిన్నగా భావించి విసుగే చెందకుండా అండగా కృపనే పంపించి, శాశ్వత జీవము వైపే నన్ను నడిపావా. పరలోకము పైన నిరీక్షణ పెంచావా. అవునయ్యా, శాశ్వత జీవము వైపే నన్ను నడిపావా. పరలోకము పైన నిరీక్షణ పెంచావా. క్షేమమునిచ్చిన నీకే ఆరాధన, వేదన తీర్చిన నీకే ఆరాధన, ఆపద నాపిన నీకే ఆరాధన, ఆయువు నిలిపిన నీకే ఆరాధన. ఎన్నడైనా ఎప్పుడైనా ఎక్కడైనా నీ సన్నిధి ఎంతో గొప్పది. ఇల్లైనా అది మందిరమైన yes Lord. ఎన్నడైనా కోరుకోదగినది మహిమగల నీ సన్నిధి, ఇహ పరములలో నీ నివాసమే మొదటిదైనా. ప్రార్థన లేమి ఏం చేస్తుందో ఎలా ఉంటుందో కొన్ని విషయాలు. హౌ టు ఓవర్కమ్ ప్రేయర్లెస్నెస్. ప్రార్థన లేమి అనేది పాపం. వెన్ ప్రేయర్ స్టాప్స్ ప్రైడ్ స్టార్ట్స్. ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోతుందో గర్వం స్టార్ట్ అవుతుంది. అక్కడే అతిశయం స్టార్ట్ అవుతుంది. అలాగే రెండవది స్కెడ్యూల్ ప్రేయర్ లైక్ ఎ ఫుడ్. మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలంటే ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిను, అలాగే లంచ్, డిన్నర్ ఎలా ప్లాన్ చేసుకుంటామో అంత ప్లాన్లో ఉండాలి. ఇఫ్ యూ కాంట్ ఫర్గెట్ ఫుడ్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ ప్రేయర్. నువ్వు ఒకవేళ తినటం మానేసిన ప్రార్థన మానకూడదు. చూసారా ఎంత ప్రాముఖ్యమైందో. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్ అనేది. అంటే కిల్ డిస్ట్రాక్షన్స్ రూత్లెస్లీ. మనకు చుట్టూ ఉన్నటువంటి మనలను డిస్ట్రాక్ట్ చేస్తున్నటువంటి గాసిప్, లేకపోతే ఫోన్స్, ఇక రకరకాల టీవీ, మీడియా, వాటన్నిటినీ సోషలైజేషన్ మోడర్న్గా వస్తున్నటువంటి వీటన్నీ ఏం చేస్తాయంటే మన ప్రార్థన లేములోకి తీసుకెళ్ళిపోతాయి. అంటే అవి తీసేసుకుంటాయి మన సమయాన్ని. ప్రభువు ఎప్పుడు ఏం చేశాడు? ఆయన విసుగక నిరంతరం ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన ఎప్పుడు పెందల కడలు లేచి ఆయన ప్రార్థన తండ్రితో సమయాన్ని గడిపేవాడు. తర్వాత ప్రేయర్ విత్ ద వర్డ్. ఇర్మియా, హిజ్కియా, ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళు ఎలా ప్రార్థనలు చేశారంటే కన్నీటి ప్రవక్తలు. వాళ్ళు చేసిన ప్రార్థన ఎప్పుడు
నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, నువ్వు నాకే వాగ్దానం ఇచ్చావో, నువ్వు నాకు ఏ వాక్యం ఇచ్చావో, నువ్వు నాతో ఎలా మాట్లాడావో నీకు తెలుసు కదా అని దేవుని దగ్గర వాళ్ళు పొందుకునేవాళ్ళు. అందుకే వాళ్ళకి మళ్ళీ ఆయుష్లు పెరిగాయి. నిరాశలో నిస్పృహలో దేవుడు వాళ్ళకి తోడైండి నడిపించాడు. మన యొక్క ప్రార్థన ఎప్పుడు ఎలా అంటే, ప్రార్థన ఇంతకు ముందు మనం చేసినటువంటి ప్రార్థనలో, ఇంతకు ముందు మనం ఉన్న ఉపవాసాల్లో, ఇంతకు ముందు మన జీవితంలో ఎన్ని ప్రార్థన అనుభవాలు ఉన్నాయో, ఎంత సమయాన్ని మనం గడిపాము, వాటికి ప్రార్థన జవాబు ఎలా వచ్చిందో వాటిని మనం పరిశీలన చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రేయర్లెస్నెస్ గ్రోస్ వేర్ టెస్టిమోనీస్ ఆర్ ఫర్గాటెన్. సాక్ష్యం ఎవరైతే మర్చిపోతారో, దేవుని వాక్యం అయితే ఎవరైతే మర్చిపోతారో, వాళ్ళు ప్రార్థన కూడా మర్చిపోతారు. ప్రార్థన, వాక్యము, సాక్ష్యము అది నిరంతర ప్రక్రియ. అద్భుతాలు తిరిగి గుర్తించుకోవడానికి, మనం ప్రార్థన ఎందుకు గుర్తించుకోవాలంటే, ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ అద్భుతం చేశాడు, ఏ స్వస్థత ఇచ్చాడు, దేవుడు ఎలా కార్యం చేశాడు, అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. అంతే కదా, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు కదా. అందుకని బలిపీఠాన్ని తిరిగి ప్రజ్వలింపజేస్తుంది ప్రార్థన. ఈ రోజున మనం చేసే ప్రార్థనలు గుర్తు చేసుకోవటం ద్వారా దేవుని కార్యాలు మరింతగా మనం చూడగలుగుతున్నాం. 77వ కీర్తన 11వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును అంటాడు. అంటే ఇక్కడ ఈ కీర్తన రాస్తూ తను చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, తనకున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా తాను ఏ విధంగా ప్రార్థన చేస్తే ఏ విధంగా దీవెనలు పొందుకున్నాడు. 77వ కీర్తన 7వ వచనం, అలాగే 74వ కీర్తన 1వ వచనం కూడా. ఈ రెండు కీర్తనలు మన ఆసాపు నుంచే చూస్తాం. దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి అంటాడు. నిస్పృహలో ఆసాపు ప్రార్థనతో ప్రారంభించాడు. నిస్పృహతో మనం ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేస్తే ఉదయానికి లేదు, ఉదయం కన్నీటితో ప్రార్థన చేస్తే మధ్యాహ్నంకి, మధ్యాహ్నం కన్నీటితో ప్రార్థన చేస్తే సాయంత్రానికి, సాయంత్రం కన్నీటితో ప్రార్థన చేస్తే మధ్యరాత్రిలో లేపి, మధ్యరాత్రిలో కన్నీటితో ప్రార్థన చేస్తే మళ్ళీ 3 గంటలకో 4 గంటలకో లేపి, మళ్ళీ దేవుడు ఎప్పుడు ఎందుకు ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. కొన్నిసార్లు మనం అనవసరంగా 3 గంటలకు లేచాను, 3 గంటలే పడుకున్నాను, 2 గంటలే పడుకున్నాను, అయ్యో నిద్రపోయింది, రేపు పని. మరి ఉద్యోగ వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళకి కష్టం అది. కానీ ఒక్కోసారి మన బలహీనత, మన శరీర బలహీనత వల్ల మనం లేచామా? లేదు. ఒక్కోసారి కొన్నిసార్లు దేవుడే లేపాడా, దేవుడు లేపి ప్రార్థన చేయమనటానికి లేపాడా, అది మనకు తెలిసిపోతుంది. అది మనకున్న అవసరతలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి. అంటే ఉదయానికల్లా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దానికి కావలసిన ప్రతి విధమైనటువంటి ఆయన సహాయం మనకు ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ 10వ వచనంలో అంటాడు చూడండి, 77:10లో, మహోన్నతిని కుడి చేయి మారిపోయిందనే నా దుఃఖం అంటాడు అక్కడ. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతిని దక్షిణాస్తము మార్పు నొందెదని అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం అంటాడు. నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది, ఇవన్నీ మనం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దీంట్లో మనం ఏ పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకెప్పుడు తోడై ఉంటాడు. అందుకని మన ప్రార్థనలు, మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా దేవుడు మనకు సహాయం చేశాడో, ద డ్రోన్ ఆఫ్ డెసిషన్స్ అనమాట. మనం తీసుకున్న నిర్ణయాల్లో దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చాడో దాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఇక రెండవది విలాప వాక్యం 3వ అధ్యాయం 21, 22, 23 వచనంలో, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది అంటాడు. దేన్ని జ్ఞాపకం చేసుకునగా? ఆయన గత కాలంలో దేవుడు చేసింది తన జీవితంలో. తర్వాత 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనం నిర్మూలము కాకున్న వారము అని, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదు. అంటే దేవుడు మనకు ఇంతకుముందు ఏ విధంగా దేవుడు సహాయం చేశాడో, ఇక్కడ ఒక మాట ఉంది, ఇఫ్ గాడ్ ఆన్సర్ బిఫోర్ హీ కెన్ డూ ఇట్ అగైన్. ఒకప్పుడు మనం ప్రార్థిస్తే దేవుడు జవాబిచ్చాడు కదా, మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేస్తే జవాబు ఇస్తాడేవాడా? ఇస్తాడు. అదే మనకు అసలు నిర్ధారణ. అది ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా మన జీవితంలో, మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ గాడ్ ఆన్సర్డ్ బిఫోర్ యువర్ ప్రేయర్స్, నువ్వు చేసిన ప్రార్థనలకు దేవుడు ఇంతకుముందు జవాబు ఇచ్చాడు అంటే ఈ కెన్ డూ ఇట్ అగైన్, మళ్ళీ ఇస్తానే ఉంటాడు. అందుకని మనం దేవుణ్ణి ఎప్పుడు అడుగుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, మనం ఎప్పుడు వెతుకుతూనే ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది.
ఇక రెండో మాట వచ్చేటప్పటికి దీనికి మనకు కావలసిన అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆస్క్ ద హోలీ స్పిరిట్ ఫర్ హెల్ప్. ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క అవసరత మనకు చాలా అవసరం. వాక్యం చెప్పేవారు కానీ, పరిచర్య చేసేవారు కానీ, ప్రార్థించేవారు కానీ, దేవుని యొక్క అది అంటే ప్రేయర్ ఈజ్ ఎ గ్రేస్ అన్నారు మాటలు చెప్తే. ప్రార్థన అనేది ఒక కృప. కేవలం మన సంకల్ప బలంతోనే ప్రార్థన చేసినట్లయితే అది జయము రాదు. మన సంకల్పం, మన ఉద్దేశం, మన ఇష్టం, మనకు తగినట్లుగా మనం చేస్తే రాదు. అది కేవలము ప్రేయర్ ఈజ్ సస్టైన్డ్ బై డివైన్ హెల్ప్. ప్రార్థన అనేది దైవిక సహాయం ద్వారానే ప్రార్థన నిలకడగా కొనసాగుతుంది. కొంతమంది పదజాలంతో ప్రార్థన చేస్తారు, కొంతమంది కూర్చొని కలిసి ప్రార్థన చేస్తారు, కొంతమంది సమూహంగా ప్రార్థన చేస్తారు, కొంతమంది ప్రార్థన కుటీరంలో ప్రార్థన చేస్తారు, కొంతమంది మందిరంలో ప్రార్థన చేస్తారు, కొంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు. ఇక కొంతమంది అయితే రోజు ఎటు వెళుతున్నా, అటు వస్తున్నా, ఇటు వెళుతున్నా, ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, ప్రార్థన ఆ స్పిరిట్ ఉంటుంది. అదిగో అది ఉండాలి. ప్రార్థన అంటే ఉదయం చేసేసాం, అయిపోయింది, ఇంకా ఓ పాట పాడేసాం, ఒక వాక్యం చదివేసాం, ఒక ప్రార్థన చేసేసాం, ఫినిష్ అని మళ్ళీ గుర్తు చేసుకోకుండా, కనీసం దాని వైపు వెళ్లకుండా మీరు ఏదైతే ఆరంభించారో రోజంతా అది కొనసాగుతూ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. ఆ కంటిన్యూటీ ఉండేదే పరిశుద్ధాత్మ. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ మనం చూస్తే మనకు ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. ఎలా ప్రార్థన చేస్తా అంటే మనకు ప్రార్థన చేయటం రాదు. నిజంగా ఫ్రీడమ్ ఫ్రమ్ డిస్కరేజ్మెంట్. కొన్నిసార్లు మనం నిరుత్సాహంలో ఉంటాం. నిరుత్సాహంలో ఉన్నటువంటి మనకు నిరుత్సాహం నుండి విముక్తి కలిగించేవాడు దేవుడు. ఆ మాటను అక్కడ రాస్తూ నో ఫ్రస్ట్రేషన్ అంటాడు. అంటే నిరాశ లేకుండా ఉండటం. నిస్పృహలోంచి విడిపించిన, విముక్తినిచ్చిన దేవుడు, రక్షించిన దేవుడు, నడిపిస్తున్న దేవుడు. మళ్ళీ ఎందుకు నువ్వు నిరాశ పడతావు? ఎందుకు మనం నిరాశ చెందాలి? కొన్నిసార్లు కొన్ని మాటలు వింటే పడుకునే ముందు ఆ రాత్రి నిద్ర పట్టదు కదా. ఉదయం లేగానే కొన్ని మాటలు వింటే మళ్ళీ ఆ రోజంతా అయిపోయినట్టే, ట్రాక్ అంతా తప్పించేస్తుంది. నిస్పృహ, నిరాశ అనేవి. అందుకని మనం ఇక్కడ ఈ నిరాశ నిస్పృహలు 8వ అధ్యాయం రోమాపత్రికలో పౌలు భక్తుడు సంఘానికి రాస్తూ అంటాడు, మీకు తెలుసా అని ఆ 18వ వచనం నుంచి 30వ వచనం వరకు, 18వ వచనం నుంచి 22వ వచనం వరకు క్రియేషన్ గ్రౌండ్స్ అంటాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయమలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమును ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనం మూలుగులేయటం ఏంటండి? సృష్టి మూలుగులేడుతుంది. పర్వతాల్లోంచి అగ్ని బయటకు వస్తుంది. న్యూజిలాండ్లో ఈరోజు వారంలో జరిగిన చాలా దారుణమైన వర్షాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ ప్రాంతాలని మేము చూసినప్పుడు చాలా ఎంత బాగున్నాయో అంత కకావికలం అయిపోయినాయి వర్షాల వల్ల. ఒక పర్వతం మీద, పర్వతాలన్నీ సముద్రం చుట్టూ ఉంటుంది, న్యూజిలాండ్ చుట్టూ ఉంటుంది. దానికి ఐలాండ్స్ ఉంటాయి, 4-5 ఐలాండ్ చుట్టూ ఉంటాయి. అక్కడి నుంచి బోట్లో కార్లు వెళ్ళి మళ్ళీ ఆ ఐలాండ్ కూడా ఒక ఊర్లాగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్, చాలా అందమైంది. ఈ సెలవుల కోసం అని చెప్పి పాపం ఇటలీ నుంచి ఒక ఫ్యామిలీ, ఇంకా కొంతమంది, వాళ్ళందరూ వచ్చి క్యారవెన్ అని చెప్పి ఆ మౌంటైన్ పైన వాళ్ళు అలా ఉంటే ఉన్నటువంటి పర్వతం మొత్తం ఆ కొంచెం భాగం పర్వతం స్లైడ్ అయిపోయింది, కదిలిపోతే ఆ తల్లి ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను ఏదో ఒక రీల్. ఆ తల్లి నా పిల్లల్ని కాపాడండి అని చెప్పి అరుస్తుంది. తల్లి సేవ్ అయింది, పిల్లలిద్దరూ మట్లో కూరుకుపోయారు. ఇప్పటికీ 40 గంటలు ఎన్ని గంటలు అయిపోయింది. ఎంత మట్టి తీసినా ఇంకా వస్తానే ఉంది. ఎంతమంది మిస్ అయ్యారో తెలియదు. దాంట్లో ఈజీగా ఒక 7-8 మంది ఉంటారనేది అనుకుంటా. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాకొస్తే ఇరాన్, అక్కడ ఎంతమంది వేల మంది చనిపోతున్నారు. అలాకొస్తే వరదల వల్ల, ప్రమాదాల వల్ల. అంటే సృష్టి అదే మూలుగుతుంది. దేవుడి సృష్టిని చేసినప్పుడు ఎంత సుందరంగా, ఎంత బ్యూటిఫుల్గా చేశాడో. ఆ సృష్టికి మూలగటానికి కారణం ఎవరో తెలుసా? మనమే. ఒక్క ఆజ్ఞ అతిక్రమించటం, ఒక్క వాగ్దానం కోసం కనిపెట్టకపోవటం వల్ల యుద్ధాలు, సమస్యలు. ఈ రోజున ఆజ్ఞ మేరకుండా ఉంటే, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుంటే ఇంత ఉండేదా పరిస్థితి? అసలు మరణాలు ఉండేయా? ఈ దుఃఖాలు ఉండేయా? ఈ బాధలు ఉండేయా? ఒకసారి ఆలోచించండి. అయినప్పటికీ కూడా దేవుడు మనం అటువంటి శిక్ష, దాని ఫలితం, కాన్సిక్వెన్స్ ఉంది కదా, దాని ఫలితం శిక్ష, శాపము, మనము నరకానికి వెళ్ళవలసిన మనలను ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనలను రక్షించి మళ్ళీ ఆయనతో సమాధానపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అందుకని మనకు భయం లేదు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఏ భయం లేదు. చెప్పండి మనకి ఏ భయం లేదని చెప్పండి. ఏం జరిగింది? ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ ఉంటాం. 18 నుంచి 22 వరకు సృష్టి కూడా మూలుగుతుంది. గతంలో విన్నాం ఈ మాట. అండ్ 23 నుంచి 25 వరకు వి బిలీవర్స్ గ్రోన్, విశ్వాసలమైన మనం మూలుగులు ఇడుతున్నామండి. మీరు ఎప్పుడైనా సడన్గా మేలుకొచ్చి లేకపోతే ప్రమాదం కానీ, ఏదైనా ఇంట్లో దుఃఖం కానీ, లేదా అనారోగ్యాలు కానీ పరిస్థితులు వస్తే మీ పక్షాన మీతో ఇమీడియట్గా ఉన్నటువంటి వారు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆత్మ మనలో ఉండి ఆ ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే క్షణికావేశాలు, మన చుట్టూ వచ్చిన పరిస్థితులకి మన క్షణికావేశాలకి నిర్ణయాలు తీసుకునే అంత చేతగాని వాళ్ళగా ఉండకూడదు. అంటే అంత రెచ్చగొడతాడు అపవాది, అంత ప్రలోభ పెడతాడు, అంత మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ధైర్యంగా ఉండాలి. అండ్ ఫైనల్గా 25 నుంచి 30 వరకు వచ్చిన వాళ్ళు మీరు చూస్తే ద హోలీ స్పిరిట్ గ్రోన్స్. సృష్టి మూలుగుతుంది, విశ్వాసులైన మనం మూలుగుతున్నాం. అలాగే ఆత్మ తానే మన పక్షమును ఏం చేస్తుందంట? సహాయం చేస్తుంది, విజ్ఞాపన చేస్తుందంట. 25 నుంచి 30 వరకు. అమ్మా, ఈరోజు అయ్యా మీరు ఎంత మూలుగుతున్నారో, ఎంత వేదనతో ప్రార్థిస్తున్నారో, ఏ అవసరత కోసం ప్రార్థిస్తున్నారో, ఏ పరిస్థితి కోసం ప్రార్థిస్తున్నారో, మీ పక్షమున మీతో ఆత్మ ఉన్నది. హల్లెలూయా. అదే మనకు బలం, అదే మనకు శక్తిని ఇస్తుంది. ద స్పిరిట్ షేర్ ద బర్డెన్. నిరుత్సాహం నుండి విముక్తి మనం కలగగానే మనం నిరాశ చెందన అవసరం లేదు. సృష్టి మూలుగుతుంది, విశ్వాసులు మూలుగుతున్నారు, పరిశుద్ధాత్మ మన పక్షమున మూలుగుతాడు. అంటే దేవుడు తన ప్రజలు శ్రమల గురించి శ్రద్ధ వహిస్తాడు, విడిపిస్తాడు వాటి నుంచి. ఆయన భూమిపై పరిచర్య చేస్తున్నప్పుడు మానవాళికి ఏం చేస్తుందో చూసి ప్రభు కూడా మూలిగాడు. మార్కు సువార్త 7:34, యోహాను సువార్త 11:33, 38 వచనాల్లో ప్రభువు కూడా మూలుగులీడాడు. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి హెఫాతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. ప్రభు చేసిన ప్రార్థన. ఈ రోజున మన ప్రార్థన ఇలా ఉండాలి. మీరు నేను ఎక్కడుండి ప్రార్థించినానండి, ఈ దేవుడు మన ప్రార్థన వింటాడు. దీన్ని మీరు కొంచెం సమయాన్ని కేటాయించవలసి. ఈ 2026లో మన భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ ఎవరితో? దేవుని, యేసయ్యతో, పరిశుద్ధ విశ్వాసులతో, సేవకులతో, సంఘముతో, తోటి సంఘాలతో, తోటి సేవకులతో. ఆమెన్. ఆ తర్వాత ద స్పిరిట్ షేర్ ద బర్డెన్. ఆత్మ మన పక్షమున మనకు సహాయం చేస్తుంది. We do not always know God's will. We do not always know how to pray. But the Spirit intercede that we might live in the will of God in the spite of suffering. అంటే శ్రమల మధ్య కూడా మనం దేవుని చిత్తములో జీవించేలా ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు, భారాన్ని పంచుకుంటాడు. అందుకే జకరియా 4:6 మీరు చదివితే ఇంకొక మాట, చాలా అద్భుతమైనటువంటి మాట మనకు కనబడే. జెరుబ్బాబెల్ నాయకత్వంలో జరిగినప్పుడు, అందుకే దేవుడు తన ప్రవక్త ద్వారా వారితో ఇలా అన్నాడు. 4:6 మీరు చదివితే, అప్పుడు అతడు నాతో ఇట్లను, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. శక్తి చేత కాదు, అంటే ఇది బలము చేత కాదు, పరాక్రమం చేత కాదు, ఆత్మ చేతనే. బలం అనే పదం సహజంగా దేనికి వాడతామంటే సైనిక పదం, అది మిలిటరీ వర్డ్, అది మిలిటరీ బేస్. ఎంత బలంగా ఉంటే అంత, ఎంత సైనిక బలం ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశంకి అంత విలువ. అసలు అన్నిటికంటే ఎక్కువ ఖర్చు పెట్టేది సైనికులకే, సైనిక బలానికే. యుద్ధాలు మన చుట్టూ వచ్చే వీటన్నిటిలో అంటే బలము ఇదే. అశేష జనానికి సైన్యం లేదు. పరాక్రమం అనేది ఒక వ్యక్తిగత బలాన్ని చూపిస్తుంది. కానీ జెరుబ్బాబెలు బలం నిస్సందేహంగా ఇక్కడ మనం చూస్తే తనకు ఆ బలము లేదు. ఓ పక్కన నిరుత్సాహం ఉంది. ఈ ప్రవక్త యొక్క సందేశం ఏంటంటే, ఇక్కడ హగ్గయి 2:5 వచనంలో హగ్గయి ప్రవచనం, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసే నిబంధన జ్ఞాపకం చేసుకునండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకండి. ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి మనం ఎప్పుడూ భయపడటానికి వీల్లేదు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే 3 ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దీంట్లో మనం దేవుని పని చేయడానికి 3 మార్గాలు ఎప్పుడు ఉంటాయి, 3 ways. అవి ఎప్పుడు మనకి అన్ని విధాలుగా మనకు నడిపిస్తాయి. అంటే there are 3 ways you can attempt to do the work of God. ఒకటేమిటంటే మొదటిది మనం చూసినప్పుడు ఏంటంటే, మనం మన సొంత బలము మరియు జ్ఞానంపై ఆధారపడాలి. ఇవి ఓకే, పడకూడదా అంటే పడాలి. అది ఎక్కడ కావాలి, ఎలా కావాలన్న చోటే దాన్ని ఉపయోగించాలి. రెండవది, మన లోకపు వనరులు ఉపయోగించుకోవచ్చు. మన సొంత బలం, స్వశక్తి, స్వజ్ఞానం, అలాగే మనం మన లోకపు
వనరులు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మూడోది వచ్చేటప్పటికి మనం దేవుని శక్తిపై ఆధారపడాలి. శతాబ్దాలుగా దేవుని ప్రజలు ఎదుర్కొన్న సమస్యల నుండి మనం వీటన్నిటిని మనం చూసినట్లయితే మొదటి 2 బలాలు ఉన్నాయే, స్వశక్తి, స్వబలం, స్వజ్ఞానం, అలాగే లోక వనరులు, అధికారం, ధనం, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే ఈ 2 డెఫినెట్గా, మళ్ళీ చెప్తున్నాను, ఇవి డెఫినెట్గా అపజయం పాలవుతాయి. ఇవి నిలబడం. ఒక పరిస్థితి వచ్చినప్పుడు దేవుని శక్తి కాకుండా మరొక శక్తిని ఉపయోగించేటప్పుడు అక్కడ ఆ పరిస్థితులు అవి 2 వీగిపోతాయి. కానీ మనం చివరిలో చెప్తున్నామే, దేవుని శక్తి మాత్రం ఎప్పుడూ నిలబడు. నువ్వు దేవుని శక్తి ముందు పెట్టండి, తర్వాత స్వశక్తి పెట్టండి, లేకపోతే ప్రపంచంలో వస్తున్న వనరులు చుట్టూ ఉన్న వాడిని పెట్టండి. అవన్నీ ఏమైపోతాయంటే కొన్నిసార్లు ప్రయత్నాలన్నీ సెకండ్ 2 వేస్ట్ అయిపోతాయి. మొదట దేవుని శక్తి నిలబడుతుంది. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. అందుకే నాకు 3వ స్థానంలో దేవుని పెట్టబుద్ది కాదు, ఎప్పుడు దేవుని మొదటి స్థానంలోనే పెట్టాలి. 4వ వాడుగా ఉండలేదా షడ్రకు మేషగా, ఆయన ముందు వాడుగా ఉన్నాడు. ఆయన చివరిలో ఈయన ఉంటే ఆ ముగ్గురు మాడి మసి అయిపోయేవారు. కానీ దేవుడు ఎప్పుడు మొదటిగా ఉంటాడు, నడిపిస్తాడు. ఇది దశాబ్దాలుగా మనం చూస్తాం. అందుకే మా అపొస్తలుల కార్యం 4:23-31 వరకు మనం పరిశుద్ధాత్మపై ఆధారపడతామని ఇక్కడ చెబుతాడు. అంటే ఇక్కడ ఒక ఆయన వ్యాన్స్ హావ్నర్ అనే ఆయన ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, తాను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మన పరిశుద్ధాత్మపై ఆధారపడాలని పరిశుద్ధాత్మ మనతో చెప్తాడంట. అయినా సరే మనం ఏం చేస్తాం, పరిశుద్ధాత్మను కూడా పక్కన పెట్టేస్తాం. ప్రభు చెప్తాడు, ప్రభుని కూడా పక్కన పెట్టేస్తాం. దేవుడు చెప్తాడు, వాగ్దానాల ద్వారా వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేసే ప్రమాదం ఎంతో ఉంది. అందుకని మనం దేవుని సన్నిధిలో ఎంతగా మనం దేవుని మీద ఆధారపడతామో, దేవుని ఆత్మ మీద, మన ప్రార్థనలు, మన జీవితం అంతగా దేవుని మహింపరుస్తుందని ఈ లేఖన భాగాలను బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. అంటే ఆత్మ మన బలహీనతకు ఎప్పుడు తోడుగా సహాయపడుతూ నిలబెడుతూ ఉంటుంది. హల్లెలూయా. అది ఎప్పుడు ఎన్నడూ మర్చిపోద్దు.